కళ్యాణ వైభవమే. నాకు నిజంగా పెళ్లి జరిగితే కూడా అంత ఆనందం ఉండదండి. ఈ సినిమా రిలీజ్ అయినైతే నాకు అంత ఆనందం కలిగింది. ఎందుకంటే ఇట్స్ 2.5 years అండి ఊహలు గుసగుసలు రిలీజ్ అయ్యి. దాని తర్వాత నుంచి దిస్ ఇస్ మై 8th మూవీ. 7 movies రిలీజ్ అయినాయి. అప్పటికెప్పుడు వినలేదు. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. అబ్బా ఎంత బాగుంది ఇది వినడానికి, 6-7 movies పట్టిందా ఇది వినడానికి. అప్పటికి ఎవరు చెప్పలేదు అనమాట నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇటువంటి మూవీ ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్ దాము గారి గురించి చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ, ఒక్కొక్క సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ ప్రొడ్యూసర్స్ వెనక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా నమ్మారు కానీ యాజ్ ఏ హీరోగా నేను ఎప్పుడు సినిమాలో చూడలేదండి. దట్స్ మై అసెట్. ఎందుకంటే యాజ్ ఎ హీరోగా చూసుంటే ఫ్లాప్ వచ్చే కొద్దీ నన్ను తీసేసేవాళ్ళు. అలా లేకుండా ఫ్లాప్కి హిట్కి సంబంధం లేకుండా నన్ను నమ్మి సినిమా నాతో కంటిన్యూ చేసి నాకు మంచి హిట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్ ప్రొడ్యూసర్ అని దీని మించి చెప్పడానికి ఇంకేం లేదు. బిజినెస్ ఆలోచించకుండా ఓన్లీ స్క్రిప్ట్ గురించి ఆలోచించి ఎవరు యాక్ట్ అవుతారని చెప్పి నన్ను తీసుకోవడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దాము గారు అండ్ నందిని గారు. అండ్ ఈ స్క్రిప్ట్ రాసింది లక్ష్మీ భూపాల్ గారు అండి. సెట్లో నేను నందిని రెడ్డి గారు, అంకిత్ వీళ్ళిద్దరు తర్వాత నేను బాగా క్లోజ్ ఉన్నది లక్ష్మీ భూపాల్ గారు అండి. ఆయన చెప్పే స్క్రిప్ట్లు కంటే నేను చెప్పే స్క్రిప్ట్లు ఎక్కువ ఉంటాయి. నేను ఆయనకి సార్ ఇప్పుడు నేను చేసే సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అన్ని సినిమాలు చెప్పేస్తూ ఉంటాను ఆయనకి. అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో మరి అదేం నాకు చెప్పాలి సార్, అలాంటి సినిమా మంచి సినిమాలో చెడ్డ సినిమాలో నేను చేయకుండా ఆపేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి డైలాగ్స్ ఇచ్చారు. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే కళ్యాణం సాంగ్ ఆయన రాశారు నాకు తెలియదు అండి. అప్పటికి నేను అది వినేసి డైలాగులు చెప్తుంటే పక్కన పెట్టండి సార్ మీరు, నీకు అర్థం కావట్లేదు, ఒక ఆయన రాశారు లిరిక్స్ అసలు కళ్యాణం సాంగ్ అదిరిపోయింది, ఆహా అసలు డైలాగ్స్ పక్కన పెట్టేసింది అసలు అది అని చెప్పాను. అంటే బాగా రాశారంటే ఏం చెప్పమంటారు సార్ ఆయన గురించి, భలే రాశారు, ఇంకెవరు పెద్ద రైటర్ అనుకుంటున్నాను, చూస్తే ఈయన రాశారంట. నిజంగా గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నాకు పెళ్లి జరిగితే నేను ఆ పాట పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నందిని రెడ్డి గారు, నేను జస్ట్ కాపీ పేస్ట్ అండి, మన కంప్యూటర్లో ఉంటుంది సార్ కాపీ పేస్ట్ అని, ఆవిడ యాక్ట్ చేసి చూపించేవాళ్ళు, నేను అక్కడికి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసేవాళ్ళు అంతే. జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేశాను, పెద్ద యాక్ట్ చేయలేదు. బట్ మంచి అప్రోచ్ వచ్చింది. 7 సినిమాల్లో కంటే ఈ సినిమాలో నేను చాలా బాగా యాక్ట్ చేశానని, అది ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు. ఆ ఫ్రీడమ్ అండ్ హావభావాలు ఎక్కువ తెలుసండి ఆవిడకి. అండ్ దానికి ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఉన్న గ్రిప్ వల్లే యాజ్ ఆర్టిస్ట్గా నాలాంటి వాళ్ళని చాలా బాగా చూపించడం జరిగింది. ఈరోజు నేను బాగా యాక్ట్ చేయడం కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు. అండ్ కెమెరామ్యాన్ ఎటువంటి ఫోర్స్ లైట్ లేకుండా మాకు ఒక పీస్ఫుల్ యాక్టింగ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది రాజు గారు అని చెప్పి, కొత్త అయినా చాలా మంచి కెమెరామ్యాన్, చాలా చిన్నపిల్లోడు, నోట్లో మాట ఉండదు, ఓన్లీ వర్క్ తప్ప. అండ్ హీరోయిన్ మాలవిక గురించి చెప్పాలండి, షీస్ ఎ కిడ్ యాక్చువల్లీ. ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది, సెట్లో కూడా చదువుకుంటూనే ఉంటుంది, గోల్ ఏం చేయదు, నేను ఒక్కనే గోల్ చేస్తూ ఉంటాను. అండ్ అంటే సినిమా హిట్ అవుతుందని తెలిసి అప్పట్లో కాల్ చేసామనండి. సినిమా హిట్ అయిన తర్వాత కొంచెం తగ్గింది, నాకు ఎందుకో తెలియదు, నమ్మబుద్ధి అవ్వట్లేదు నిజంగా నాకే హిట్ వచ్చిందని చెప్పి. సో 7 movies పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ. అండ్ ఈ మూవీలో ఎస్పెషల్ నాకు చెప్పుకోవాల్సిన ఒక పాత బంధం అనేది ఒకటి ఉందండి, పేగు బంధం లాగా. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు కళ్యాణ కోడిరి గారితో ఒక బంధం ఉంది. అండ్ ఈరోజు ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది అబ్బాయిలు, ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నచ్చడం కారణం ఏం సందేహం లేదు సాంగ్ అండి. సినిమా చాలా మంది చూశారు, చూడలు కూడా ఏం సందేహం లేదు సాంగ్ యూట్యూబ్లో పెట్టుకుని చూశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు సపోర్ట్ ఉంటుంది సీరియస్లీ. ఈరోజు ఎంతమంది ఇష్టపడ్డానంటే మీరు 90% కారణం, ఎందుకంటే ఆ సాంగ్ లేకపోతే ఈరోజు శౌర్య అంతగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ కొత్త శౌర్య మళ్ళీ ఇంకో జన్మనెత్తాడు. సీరియస్లీ ఫ్లాప్ నుంచి హిట్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. సో కరెక్ట్గా నా సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్ మా సాయి అనే క్యారెక్టర్ యాక్సిడెంట్ అయింది. కరెక్ట్గా సినిమా థియేటర్ రోడ్డు దాడుతున్నట్టు యాక్సిడెంట్ అయింది. తను ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. సో రిప్స్ మొత్తం బ్లడ్ బ్లాక్ అయిపోయిందండి. సో మీ ప్రేయర్స్ అండి ఆయనకు కావాలి సీరియస్లీ. మా దృష్టి మొత్తం తీసేసుకున్నాడు. అండ్ గెట్ వెల్ సూన్ సాయి, వి లవ్ యూ లాట్. అండ్ నా సినిమా నెక్స్ట్ మూవీలో నువ్వు ఉంటావు పక్కా. థ్యాంక్ యూ సో మచ్. అలా మొదలైంది కంటే కూడా ఈ సినిమాకి వచ్చిన ఫోన్ కాల్స్ చాలా మంది పాత్రికేయ మిత్రులందరూ వ్యూవర్స్ లాగా ఫీల్ అయ్యి మాట్లాడారు. అంతే, ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడు
రెస్పాన్స్ చూడలేదు. అక్కడి నుంచి నాకు మాటలు కూడా రాలేదు.